నమస్తే అండి, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్, గుంటూరు. చాలామంది పేషెంట్స్ ఎక్కువగా బాధపడేది కాళ్ళ వాపుతో. అంటే కాళ్ళు మామూలుగా సన్నగా ఉండాల్సింది లావు అవడం కానీ, లేకపోతే మనకి కాళ్ళ వాపు దేనివల్ల వచ్చింది క్వశ్చన్స్ చాలామంది అడిగారు. దాన్ని మనం వివరించడానికి చూద్దాం. మొదటిగా, కాళ్ళవాపు ఉంటే కిడ్నీ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఉండే అవకాశం ఉందా? సో ఇందాక చెప్పుకున్నట్టే కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా కాళ్ళవాపులు ఉంటాయి, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా కాళ్ళవాపులు ఉంటాయి. యూజువల్గా కిడ్నీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది కాళ్ళవాపుతో పాటు. ఇతరితర సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. రెండోది, మీకు అనుమానం వస్తే ఒకసారి ఒక గుండె డాక్టర్ గారిని కలవగలిగితే ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. దాన్ని కొందరుగా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కాళ్ళ వాపు ఎరుపు రావడం, జ్వరం రావడం, ఇవి దేనికి సంకేతాలు? కాళ్ళ వాపులు అంటే ఒక పక్క కానీ రెండు పక్కలు కానీ ఇట్లా కానీ మీ కాళ్ళు కానీ వాసి ఎర్రగా ఉన్నాయి అంటే కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. మామూలుగా కాళ్ళ వాపు వచ్చి ఎరుపు లేదు అంటే ఇన్ఫెక్షన్ లేనట్టు. ఎరుపు వస్తుంది, జ్వరం వస్తుంది అంటే దాని కాళ్ళలో ఇన్ఫెక్షన్, అంటే సెల్యులైటిస్ అంటాం. సో ఆ కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ చేరుకున్నట్టు. సో జ్వరం కూడా వస్తుంటే మాత్రం ఒకసారి కాళ్ళకి స్కాన్ చేయించుకొని ఒక ఆపరేషన్ డాక్టర్ గారిని కలిస్తే ఇన్ఫెక్షన్ తీవ్రత బట్టి కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ పెడతారు, లేదంటే లోపల ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఆ ఇన్ఫెక్షన్ని క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని అశ్రద్ధ చేయకూడదు. తొందరగా దానికి మనం ఒక డాక్టర్ సలహా తీసుకొని ముందు చర్యగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. ఒక పక్క వస్తే ఇబ్బంది ఏంటి, రెండు పక్కల కాళ్ళ వాపులు వస్తే ఇబ్బంది ఏంటి? సో మనకి యూజువల్గా రెండు పక్కల వచ్చే కాళ్ళ వాపులు మనకు కొంతమందిలో కాళ్ళకి నరాల వీక్నెస్, అంటే వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాము. కాళ్ళ నుంచి పైకి తీసుకెళ్లే రక్తము తీసుకెళ్ళలేక కాళ్ళలో పూల్ అవుతుంది బ్లడ్. సో అందుకని మీరు గమనిస్తే సాయంత్రం పూటకి కాళ్ళ వాపులు రావడం, పొద్దున లెగవగానే కాళ్ళ వాపులు తగ్గిపోవడం, వీటితో పాటు కాళ్ళ వాపు ఉండే వాళ్ళకి రాత్రి యూరిన్కి ఎక్కువ వెళ్ళడం, ఈ సిమ్టమ్స్ అన్ని మనం గమనిస్తూ ఉంటాం. సో రెండు పక్కల వచ్చే వాపు అనేది మోస్ట్లీ అంటే సిస్టమిక్, అంటే కాళ్ళల్లో వీక్నెస్, నరాల వీక్నెస్ వల్ల కానీ, ఇంకా హార్ట్ ప్రాబ్లం వల్ల కానీ, వేరే ప్రోటీన్స్ తగ్గడం, ఆల్బుమిన్ తగ్గడం, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం వల్ల కానీ రావచ్చు. ఒక పక్క కాళ్ళు వాపు వస్తే మాత్రం అది ఇంకా మనకి లోకల్ కాజ్, అంటే లోపల కాళ్ళల్లో రక్తం గడ్డలు ఏర్పడడం కానీ, అంటే డీబీటీ అంటాం. అదే ఒక పక్క కాళ్ళ వాపు వచ్చి ఎరుపుగా ఉంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్, సెల్యులైటిస్ అంటాం. రెండు పక్కలు ఉంటే మాత్రం సిస్టమిక్, అంటే బాడీ అంతా ఎఫెక్ట్ చేసే ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. సో ఇవి మనం గుర్తుపెట్టుకొని ఎర్లీగా కానీ మనం డిటెక్ట్ చేయగలిగితే ఈజీగా దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. మాకు తరచుగా పొద్దునకి తగ్గుతుంది, సాయంత్రంకి బాగా పెరుగుతుంది అని చెప్పి ఎక్కువ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అదే మనకి యూజువల్గా మనకి సాయంత్రం పూట కాళ్ళ కింద పెట్టుకొని కూర్చొని ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల మనకి ఎట్లాగా గ్రావిటీ, ఇప్పుడు మనకి దీంట్లో ఇట్లా బాటిల్లో ఎలా గ్రావిటీకి ఇప్పుడు నీరంతా కిందకి వెళ్ళిపోయిందో, ఇప్పుడు పడుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ నీరంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ కూర్చున్నప్పుడు కాళ్ళల్లో వస్తుంది. సో అలాగే మనకి పొద్దునకి లేచేటప్పుడు కాళ్ళు కొంచెం దిండు పెట్టుకొని కానీ నేరుగా పడుకోవడం వల్ల కానీ అంటే నీరంతా వెనక్కి వస్తుంది. రోజంతా కూర్చొని ఇలా కాళ్ళు కింద పెట్టడం ఏంటంటే లోపల గ్రావిటీకి కిందకి వెళ్ళిపోతుంది నీరంతా. సో అదంతా మళ్ళీ బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి రాత్రి అంతా మనం కాళ్ళు కింద దిండు పెట్టుకొని ఉండాలి. సో నెక్స్ట్ ప్రశ్న, మాకు సడన్గా షూస్ కానీ చెప్పులు కానీ ఫిట్ అవ్వట్లేదు, దానికి ఏం కారణం? అంటే ఈ కాళ్ళవాపు ఉన్న అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఎట్లాగైతే మనకి ఒక చిన్న అది బెలూన్ లాగా కాళ్ళు, అంటే కొంచెం ఎంత బెలూన్ పెరిగే కొద్దీ సైజ్ పెరిగినట్టు కాళ్ళు వాపు పెరిగే కొద్దీ మామూలుగా మనకి చెప్పులు కానీ షూస్ కానీ వేసుకునేటప్పుడు వాపు పెరిగినప్పుడు చెప్పులు పట్టవు. మీరు గమనిస్తే కొంతమందికి లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా షూస్ పట్టవు, బాగా టైట్గా ఉంది అంటారు. అది కూడా కాళ్ళ వాపులు డిపెండెంట్ ఎడిమా అంటాం. అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ, జర్నీ చేయడం వల్ల కానీ, నడవడం కానీ, నుంచుని ఉండే పొజిషన్లో ఉండడం వల్లే అగైన్ ఆ గ్రావిటీ వల్ల కాళ్ళలో ఆ బ్లడ్ పూలింగ్ అయ్యి ఆ నీరు అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాపు ఎక్కడ దాకా వస్తే డేంజరస్? సో కాళ్ళ వాపు కొంతమందికి గిలకల దాకా వస్తుంది, కొంతమందికి మోకాళ్ళ దాకా వస్తుంది, కొంతమందికి తొడల దాకా కూడా వస్తుంది. సో ఈ కారణం వల్ల తీవ్రత అనేది కాదు,
ఎంతవరకు వచ్చినా కూడా వాపు వస్తుంది అంటే ఒకసారి చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రికాషన్స్ ఏంటి, దీని ట్రీట్మెంట్ ఏంటి? డిపెండెంట్ ఎడిమా అంటే వేరే ప్రాబ్లం ఏం లేదు, మనకి జస్ట్ కాళ్ళు వాపులు అంటే నరాల వీక్నెస్ వల్ల వాపు అది వస్తుంది అని మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్టర్ని కలిసి దానికి 3 ప్రికాషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే కాళ్ళకి స్టాకింగ్స్ అంటాం, సాక్స్ లాగా వేసుకునే ఉంటాయి, అది వేసుకుంటే కాళ్ళు వాపు రాదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే గాజ్ అంటే చుడతాం, క్రేప్ బ్యాండేజ్, అది కట్టుకున్నా రాదు. మూడోది ఏంటంటే మీరు కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకి పెట్టకుండా కాళ్ళు స్టూల్ లాగా అంటే మోకాలు లెవెల్లో ఉండే స్టూల్ లాగా పెట్టుకొని దాని మీద కాళ్ళు పెట్టుకోవడం, అలా పెట్టుకుంటే వాపు అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే కాళ్ళలో వెయిన్స్ బలహీనత ఉండడం వల్ల వచ్చే వాపుని మనం అరికట్టగలుగుతాం. ఇలా కాకుండా హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, లేదంటే కాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి, లేకపోతే కాళ్ళలో రక్తం గడ్డలు ఉండే వాళ్ళకి దానికి ఇతరత్ర స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేయాలి. కార్డియాక్ అయితే కార్డియాక్ ట్రీట్మెంట్, కిడ్నీ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్, లివర్ ప్రాబ్లం అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్, కాళ్ళలో రక్తం గడ్డలు ఉంటే రక్తం పలచబడే ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ పెట్టి దానికి సర్జరీ ట్రీట్మెంట్, దేనికి తగ్గట్టు దానికి ట్రీట్మెంట్ చేస్తాం. వాపు తగ్గించేది మనం ట్రీట్మెంట్ కాదు, వాపు ఎందుకు వచ్చిందో దాని కారణాన్ని ట్రీట్ చేయగలిగితే మనకి వాపు తగ్గుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గర స్పెషలిస్ట్ని కానీ లేకపోతే శ్రేష్ఠ హాస్పిటల్లో మా స్పెషలిస్ట్ని కానీ కలిస్తే వాళ్ళు ఇంకా బెటర్గా మీకు సజెస్ట్ చేస్తారు. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటూ అందరికీ నమస్కారం.